తాజాగా కొంతమంది మంత్రులు అంటే అంబటి రాంబాబు గారు కానివ్వండి, పేర్ని నాని కానివ్వండి, ఇక ఇతరాతర మంత్రులంతా కూడా కొన్ని అంశాల మీద చెదురుమదురుగా మాట్లాడుతున్నారు. ఇందులో ప్రధానంగా పేర్ని నాని గారు అయితే కొన్ని అంశాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 రోజులు కూడా గడవక ముందే కొన్ని అంశాలు అయితే లేవనెత్తారు. అందులో ప్రప్రథమంగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. కేవలం ఇది కాలక్షేపానికి మాత్రమే ఈ శ్వేతపత్రాలు అనేది రిలీజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ప్రధాన ఆరోపణ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి శంకర్ గారు ఏమంటారనేది తెలుసుకుందాం. చెప్పండి అండి, చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసే శ్వేతపత్రాలన్నీ కూడా కేవలం కాలక్షేపానికి అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కానివ్వండి, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి నాయకులు కానీ ఏమన్నా భావిస్తున్నారా, లేదు వైసీపీ వాళ్ళే దీన్ని భావిస్తున్నారంటే మీరేం చెప్పుకొస్తారు? పేర్ని నాని గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే, అమరావతి నిర్మాణం ఎప్పుడవుద్ది అని అడుగుతున్నారు. అసలు మేము వచ్చి 1 రోజులైంది, ఇంకా మాకు ఓఎస్డీలు రాలా, పిఏలు రాలా, ఏమి రాకుండానే వారు కంగారు పడిపోయి అసలు అమరావతి నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుద్ది. 3 రాజధానులు అన్నారు మీరు ఇప్పుడు దాకా. 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకరాయి పెట్టారా? ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి చిలక పలుకులు పలుకుతున్నావు. పేర్ని నాని గారు, అమరావతి నిర్మాణం నువ్వు చూస్తుండగానే జరుగుతూ ఉంటుంది. మీ ప్రభుత్వం కాదు కదా, ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన అమరావతి నిర్మిస్తాం, కరెంటు ఛార్జీలు పెంచం, అట్లాగే చెత్త మీద పన్ను వేయం. నీకేం కావాలి సమాధానం? నువ్వు నిర్మాణం చేయలేక ఇళ్లల్లో దాక్కొని, మీ ముఖ్యమంత్రి ఇంట్లో దాక్కొని ఒక్కరోజు బయటికి రాకుండా ప్రజలను హింసించి పాలించావు కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చాడు. మీకు ప్రజల ముందుకు వచ్చి ఎప్పుడైనా ప్రజల గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా? మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగిందా? మళ్ళీ చంద్రబాబు గారిని ఒక ప్రెస్ విలేకరు అడిగారు. విలేకరులు అడుగుతారు, మీరు కూడా వస్తే అడిగేవారే. అసలు ఏమీ లేదు, ఒక విలేకరులు వేసిపోయి సాక్షి విలేకరు అనుకుంటా ఆయన. ఏమండి అమరావతి నిర్మాణం ఎప్పుడు చేస్తారని. ఇది చాలా విచిత్రంగా ఉంది. పేర్ని నానికి మెంటల్ సైకో వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నారు ఆయన. అంటే గత ప్రభుత్వ హయాంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన గత ప్రభుత్వ పాలకులు ఈ ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా కాకుండానే విద్యుత్ ఛార్జీలు మీరు ఎప్పుడు తగ్గిస్తారు, దీనికి సమాధానం చెప్తారా లేదా అని చెప్పేసి కూడా ఇదే పేర్ని నాని ఒక ప్రశ్న అయితే సంధించారు కదా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? మేము చెప్పింది, చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారు మీ ప్రభుత్వంలో. జగన్ రెడ్డి ప్రభుత్వంలో 9 సార్లు పెంచారు, ఒకసారి కాదు. సర్ఛార్జీలని, బొగ్గు ఛార్జీలు, వాళ్ళ ఇష్టం ఏదో రకంగా ఛార్జీలు పెంచేశారు, దోపిడీ చేశారు ప్రజల నుంచి. చంద్రబాబు గారు చెప్పింది ఏంటి? పెంచం, తగ్గిస్తాం అలా, పెంచం. అర్థమైందా? దాన్ని చూసుకొని సర్ఛార్జీలు అనేది తగ్గిస్తామన్నారు. ట్రోప్ ఛార్జీలు, సర్ఛార్జీలు, రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. అవి అన్నారు కానీ మీలాగా బయటకు వచ్చి లోపల మాట బయట మాట మాట్లాడాల. అంతేగాని మీరు 9 సార్లు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు చెప్పండి? దానికి సమాధానం చెప్పండి. 9 సార్లు ఎందుకు పెంచారు? అంటే కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులని, అంటే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకపోయినా అట్లా బయట పెట్టలేకే ఈ ప్రభుత్వం భయపడిపోతుంది, అందుకే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతుంది అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకు అంత ఉన్నపళంగా అనేక అంశాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు లేవనెత్తాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? 1 by 1 నిదానంగా అన్నిటికీ సమాధానాలు ఎత్తుక్కునే ప్రయత్నం చేయకుండా ముందే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకుంటున్నట్టుగా ఎందుకు వాళ్ళు ఈ రకంగా వ్యవహరిస్తున్నారంటే మీరేం చెప్తారు? ఇప్పుడు వారు చేసిందంతా దోపిడీ, ప్రజల నుంచి దోపిడీ చేశారు, అన్నీ దోసు తిన్నారు. దాని మీద అన్నిటి మీద ఎంక్వైరీ జరుగుద్ది. పద్ధతి ప్రకారం ఎలా చేయాలో అలాగే చేస్తారు, చట్ట ప్రకారం. మీరు ఏ దోపిడీ చేశారు, మీకెందుకు భయం? మీకెందుకు భయం? మీరు దోపిడీ చేశారు కాబట్టి భయపడిపోయి ముందుకు వస్తున్నారు. మీరు దోపిడీ చేశారు కాబట్టి దానికి సమాధానం చెప్తాం తొందరలోనే. కంగారు ఎందుకు పడిపోతారు? 1 రోజులైంది మేము వచ్చి, నెల 14 రోజులు, నెల 15 రోజులు అవుతుంది. అప్పుడే కంగారు పడిపోతే ఎలాగా?
మీ హయాంలో తెలుగుదేశం ఆఫీసుని పగలగొట్టారు. జరుగుతుందిగా, ఎంక్వైరీ జరుగుతుందిగా, ఎవరెవరు పాల్గొట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ దోపిడీ చేశాడో అన్నిటి మీద దాని మీద ఎంక్వైరీలు ఉంటాయి. నువ్వు ఎలా దోపిడీ చేసావో కంగారు పడబాకండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దయింది. ప్రజలకు ఉపయోగపడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కేవలం చంద్రబాబు గారి వ్యక్తిగత స్వార్థం కోసం, ఎన్డీఏ నాయకుల వ్యక్తిగత స్వార్థం కోసమే దీన్ని రద్దు చేశారని చెప్పేసి ప్రధానంగా వైసీపీ చెప్పుకొస్తున్నమాట. అధికార పార్టీ అని చెప్పేసి నాకు పదే పదే గత ప్రభుత్వమే అధికార పార్టీ అన్నట్టుగా అదే రిపీట్ అవుతుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చెప్పుకొస్తున్నమాట, ఎలా చూడొచ్చు అంటారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడంలో ప్రజలు హర్షధ్వానం వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళు అందరూ భూములు కూడా దోపిడీ చేయడం కోసం ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది గత ప్రభుత్వం. అది రద్దు చేసాం. మీ తప్పు ఉంది కాబట్టి రద్దు చేసాం. దాని మీద ప్రజలు హర్షధ్వానం వ్యక్తం చేశారు. ఇంకేం కావాలి మీకు? మీ దోపిడీ బయటపడుద్దనా? ఎన్నెన్ని ఎక్కడెక్కడ భూములు తీసుకున్నారో 22 ఏళ్ళు ఎన్ని దోపిడీ చేశారో అన్నీ బయటకు వస్తాయి. విశాఖపట్నంలో ఎన్ని దోపిడీ చేశారో, మీ సాయిరెడ్డి, సుబ్బారెడ్డి ఎన్ని దోపిడీ చేశారో అన్నీ బయటకు వస్తాయి. లా అండ్ ఆర్డర్ కూడా ఈ నెల రోజుల్లో గాడి తప్పిపోయింది. లా అండ్ ఆర్డర్ అమలు చేయకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా లోకేష్ రెడ్ బుక్ని మాత్రమే ఇక్కడ అమలు చేస్తున్నారు అన్నట్టుగా కూడా ప్రధానంగా వైసీపీ కొన్ని అవాస్తవాలను అయితే ప్రజల్లోకి చూపించే ప్రయత్నం చేస్తుంది కదా. నిజంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి కానివ్వండి, రెడ్ బుక్ పరిస్థితి కానీ ఎలా ఉందంటే మీరేం చెప్పుకోవచ్చు? దొంగతనం చేసినోడు ఎప్పుడైనా పారిపోతాడు, ఇంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ భయం వేస్తుంది. పోలీసుడు పట్టుకుంటాడు ఏది రోజుకైనా. దొంగతనం చేసినాడు, ఇంకేదైనా చేసినోడు పారిపోతూ ఉంటాడు. ఎందుకు పారిపోతాడు? పోలీసుకి భయపడి. ఇంకా పాత పోలీసే ఉన్నారు, వాళ్ళకి భయపడే మీరు పారిపోతే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరినీ ఒకటి తెచ్చుకుంటారు. ఇప్పుడే పారిపోతే ఎట్లాగా? లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా లా అండ్ ఆర్డర్ ఉంది, అసలు ఇబ్బందే లేదు. బ్రహ్మాండమైన పరిపాలన చేస్తారు. ఫైనల్గా అంటే అంబటి రాంబాబు గారు ఈ రోజున కిర్లంపూడి వెళ్ళి పద్మనాభరెడ్డి గారిని అయితే కలిశారు. పేరు మార్చుకున్నందుకు ముద్రగడ ఎప్పటికైనా ముద్రగడ అని చెప్పేసి ఆయనకు ఒక కితాబ్ ఇవ్వడం, ఆయన్ని అభినందించడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? ముద్రగడ్డ గారు రెడ్డి గారు కదా ఇప్పుడు. పేరు మారినంత లేదు లేదు లేదు, ఆయనే చెప్పారు స్వయంగా, నేను కాపు పేరు మార్చుకుంటానని. రెడ్డి గారు అయిపోయింది, కాపులు అయితే ఆయన కాదు ఇక, ఖచ్చితంగా రెడ్డి గారే. ఏం లేదు, అసలు ఆయన్ని మర్చిపోయారు అంతా. అందరూ మర్చిపోయారు. అభినందించడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంట? ఆయన రెడ్డి గారే కాబట్టి, అంబటి కూడా రెడ్డి గారే, ఆయన రెడ్డి గారే కదా. ఆయన అంబటి రెడ్డి, ఈయన ఇదే ముద్రగడ రెడ్డి. ఏమీ లేదు, వాళ్ళిద్దరు కూడా రెడ్డిసే. కాబట్టి మా కాపు జోలికి మీరెందుకు? ఇంకా ఈ కాపు జాతిని మర్చిపోండి. ఇంకా నీ కుటుంబంలో నీ కూతురే నిన్ను మర్చిపోయినప్పుడు ప్రజలన్నీ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి రెడ్డిగా చలామణి అవుతారు. అంబటి రాంబాబు కూడా రాంబాబు రెడ్డి గారిని చలామణి అవుతాడు.